డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం. కుంటబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం, రామ్ గోపాల్ వర్మ అరెస్టుకు రంగం సిద్ధం చేయబడింది, కానీ వర్మ ఎటో పారిపోయాడు. వెనకటికి చెప్పిన ఒక సామెతను గుర్తు తెచ్చుకుంటే గనుక, అడుసు తొక్కనేలా కాలు కడగనేలా అన్నట్టు వీళ్ళు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండ చూసుకొని జగన్మోహన్ రెడ్డి కోసం విపరీత విశృంఖల పోస్టులు మొత్తం సోషల్ మీడియా నిండా ప్రచారం చేసినందుకు ఈ రోజున కేసులు పడ్డాయి. కేవలం ఆర్జీవే కాకుండా ఓ పక్కన పోసాని కృష్ణమురళి కావచ్చు, మరో పక్కన శ్రీరెడ్డి కూడా కావచ్చు, అలాంటి పోస్టులతోటి పెట్టి వాళ్ళైతే ఒకంత మేము ఇక రాజకీయాల జోలికి రాము అని, మేము ఆ పని చేసినందుకు బేషరతుగా క్షమాపణలు చెబుతున్నాం, సారీ, ఒకవేళ మళ్ళీ తిరిగి జగన్మోహన్ రెడ్డి సీఎం అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా మేము రాజకీయాలు మాట్లాడడం అనే స్థాయికి వాళ్ళు వచ్చేశారు. కానీ రామ్ గోపాల్ వర్మ మాత్రం ఆయనకిచ్చిన నోటీసుల మీద ఆయన విచారణకు హాజరు కాకుండా 2 సార్లు డుమ్మా కొడితే ఇప్పుడు ఒంగోలు పోలీసులు ఆయన ఇంటి ముందు ఆయన కోసం గాలింపు చర్యలు చేస్తున్నారు. యాక్చువల్గా రామ్ గోపాల్ వర్మ పొద్దుట దాకా కూడా ఇంట్లోనే ఉన్నట్టుగా పోలీసులు సమాచారం ఉందనేది బయటకు వస్తున్న వార్త. ఇప్పుడు పోలీసులు ఆయన సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా ఎటు వెళ్ళే అవకాశం ఉంది, ఎక్కడున్నాడు అని గాలింపు చర్యలు కూడా ఆదేశించినట్టుగా సమాచారం వస్తుంది. యాక్చువల్గా ఎక్స్ ఖాతాలో చంద్రబాబు నాయుడిని, లేకపోతే లోకేష్ని, పవన్ కళ్యాణ్ని అవమానించడానికి, అవహేళన చేయటానికి వాళ్ళ ఫోటోలు మార్ఫింగ్ చేసి, అంటే వాళ్ళ తలకాయలు తీసుకెళ్ళి ఆడవాళ్ళ బాడీకి ఆ తలకాయలు పెట్టి విచిత్ర విశృంఖలంగా ఒక మార్ఫింగ్ ఫోటోని ఎక్స్లో పోస్ట్ చేశాడు. ఎందుకు ఇది చేసావయ్యా అని అడిగితే, నేను వ్యూహం సినిమాలో భాగంగా ఈ ఫోటోని నేను ట్విట్టర్లో పోస్ట్ చేశాను అని అంటే అది ఏమాత్రం సమంజసంగా ఉంటుంది? దాని మీద ఆ మార్ఫింగ్ ఫోటో ఎందుకు చేశావు అనే దాని మీదన ఇప్పుడు ఈరోజు కేసు పడితే దాని మీద హైకోర్టుకి వెళ్ళాడు రామ్ గోపాల్ వర్మ. నా మీద ఉన్న ఈ కేసుని క్వాష్ చేయండి అని. దానికి చూపించిన కారణాలు కూడా ఏమిటాయి అంటే, నన్ను పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తే కనుక నా మీద 3rd డిగ్రీ ప్రయోగించే అవకాశం ఉంది, అందుకని నాకు ఈ కేసుని నా మీద నుంచి కొట్టేయండి అంటారు. అందులో తప్పు చేశాడా చేయలేదా అని చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ క్వాష్ పిటిషన్ మీద పోలీసులకు కూడా హైకోర్టు మీ తాలూకు దీన్నేంటి మీరు కూడా సమాధానం చెప్పండి అని వాళ్ళకు కూడా నోటీసులు ఇచ్చారు. మరి వాళ్ళు ఆ ఫోటోల తాలూకు కానీ మిగతా ఏమున్నాయో, ఈయన చేసిన తప్పు ఏమిటో సహేతుకంగా ఉండేటట్టుగా మరి కోర్టుకు విన్నవిస్తే కనుక క్వాష్ చేయకుండా ఉండే అవకాశాలే మెండుగా ఉన్నాయి. కాకపోతే ఆర్జీవీ చెప్పిన ఆ పని ఏదైతే ఉందో, అంటే నన్ను అరెస్ట్ చేస్తే 3rd డిగ్రీ ప్రయోగిస్తారు అని, ఆ 3rd డిగ్రీ ప్రయోగిస్తారు అనే కనుక అనుమానం ఉంటే మీరు బెయిల్కి పిటిషన్ వేయండి అంటే యాంటిసిపేటరీ బెయిల్ కోసం కూడా పిటిషన్ వేశాడు. అది కూడా విచారణ వాయిదాలో ఉంది. ఈ లోపులోనే పోలీసులు విచారణకు హాజరుగమ్మని నోటీస్ ఇస్తే ఒకసారి డొమ్మా కొట్టేశాడు, దానికి ఏదో కారణం చెప్పాడు. రెండోసారి కూడా వాళ్ళు నోటీసులు ఇస్తే అది కూడా నిన్న సమయం ముగిసిపోయింది, హాజరు కాకుండా నేను విర్చువల్గా హాజరవుతాను అని అంటే, మనిషి అవైలబిలిటీలో ఉన్నప్పుడు విర్చువల్ హాజరు ఎందుకు అవుతాడు? విర్చువల్గా ఆయన్ని విచారణ చేయాలంట. అంటే ఆయన ఇంట్లో ఆయన కూర్చొని ఒక కాఫీ మగ్గు ఒకటి పట్టుకొని, అంటే ఎప్పుడు ఆర్జీవి అలానే కదా కనిపిస్తాడు, అందులో కాఫీయే ఉంటాయో, టీయే ఉంటాయో, మరి ఇంకేమైనా ఉంటాయో అది కూడా తెలియదు. ఆయన చెబుతాడు పొద్దున్నే, నేను కొంత వడక అయిపోతే మనకు బండి నడవదు అన్నట్టు, ఆయన మరి ఏం తాగుతా వాళ్ళకి ఏం సమాధానాలు చెబుతాడు. అలాంటి వెసులుబాటు ఇస్తే ఇక చాలామందికి ఇవ్వాల్సిన అవసరం ఉంది. అంటే కొత్తగా బిఎన్ఎస్ చట్టాల్లో ఇలాంటి విర్చువల్ అటెండెన్స్ అయ్యే అవకాశం ఉంది అని అంటే, మరి అవైలబిలిటీలో లేని వాళ్ళ కోసం ఎక్కువగా వాడాలి. మరి రాలేరు అని అనుకుంటే కాళ్ళు చేతులు చచ్చుబడిపోయినాయనో, లేకపోతే విదేశాల్లో ఉన్నారనో, అయినా కూడా నేను చట్టాన్ని గౌరవిస్తాను కాబట్టి వాళ్ళు ఇచ్చిన నోటీస్కి నేను హాజరవుతాను అనుకుంటే అలాంటి ప్రత్యేక పరిస్థితుల్లో వాడాల్సింది. ఈయనేమో ఇంట్లోనే కూర్చొని ఉంటాడట, పోలీస్ స్టేషన్కి మాత్రం విచారణకు హాజరు కాడట. కానీ ఈయనకి ఇచ్చిన నోటీసుల మీద మాత్రం హైకోర్టుకు బాగానే వెళ్తారు వీళ్ళ లాయర్లు అందరూ. అందులో ఉన్న వెసులుబాటుని వాడుకుంటారు. యాక్చువల్గా రామ్ గోపాల్ వర్మను గనక చెప్పే సమాధానాలన్నిటికీ పోలీసులు
సంతృప్తి చెందకపోతేను, కాదు ఈ క్రైమ్ ఇతని ఖచ్చితంగా చేశాడు, ఇది తప్పే అని అనుకుంటేను ఆయన అరెస్ట్ చేసే అవకాశం ఉంది. యాక్చువల్గా రామ్ గోపాల్ వర్మ అరెస్ట్కే రంగం సిద్ధమైంది. విచారణకు హాజరైనా కూడా ఆయన అరెస్టే అవుతాడు. యాక్చువల్గా ఇప్పుడు బయట ఉన్న దీని ప్రకారంగా అదే నడుస్తూ ఉంది. దాన్నే అనుమానాల కింద ఈయన వ్యక్తం చేస్తే బెయిల్ పిటిషన్ వేసుకోమన్నారు. దాని మీద కూడా ఏం తేల్చలేదు. ఎటువంటి ఇంకా ఫలితం కోర్టు నుంచి వెలువడలేదు కాబట్టి రామ్ గోపాల్ వర్మ తప్పించుకొని తిరుగుతున్నాడు. రెండూను విచారణకు హాజరైనా అరెస్ట్ అవుతాడు, హాజరు కాకపోయినా కూడా అరెస్ట్ అవుతాడు అని అంటే, హాజరు కాకుండా పారిపోయే అవకాశం ఉంది కదా. అంటే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్టులు అందరూ ఇట్లాంటి పోస్టుల మీద ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో అరెస్టులు జరుగుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పాడు, మనం కొంతమంది లాయర్ల బృందాన్ని పెట్టాం, మీకు న్యాయ సలహాదారులుగా వాళ్ళు ఉంటారు, మీకు న్యాయపరంగా ఏమేం కావాలో మీకు అందిస్తారు అని అంటే, చాలామంది ఫోన్లు చేస్తే విచిత్రమైన ఆన్సర్లు వచ్చినాయి అంట వాళ్ళ దగ్గర నుంచి. అయ్యప్ప మాలేసుకోండి, మీ జోలికి పోలీసులు రారు, లేకపోతే ఈ కేసు ఇదయ్యే దాకా, లేకపోతే ఈ ప్రభుత్వంలోంచి వీళ్ళు దిగిపోయేదాకాను మీరు కనిపించకుండా పారిపోండి అని. ఆ రెండోదే చేసే ప్రయత్నం చేస్తున్నట్టున్నాడు మరి రామ్ గోపాల్ వర్మ. ఎందుకంటే ఈయన ఒకప్పుడు ఒక అద్భుతమైన ట్వీట్ పెట్టాడు. చంద్రబాబు నాయుడు అరెస్ట్ జరిగింది అప్పుడు రాజమండ్రి సెంట్రల్ జైలు ముందు, ఆ బ్యారికేడ్ల ముందు, వాటి ముందు నుంచొని ఒక సెల్ఫీ దిగి, హీ ఈజ్ ఇన్సైడ్, ఐ ఆమ్ అవుట్ సైడ్ అని. ఇప్పుడు ఆ ఇన్సైడ్ ఉన్న వ్యక్తి బయటకు వచ్చాడు, ఇలాంటి వాళ్ళందరూ లోపలికి వెళ్ళే టైం వచ్చిందనమాట. ఆ లోపలికి ఆ యాడ్ వెళ్తే ఏం జరుగుతుందోనని ఈయనకి ఇంక వీళ్ళు సుస్సు పోసేసుకుంటున్నారు. ఆ రోజు ఆ పని చేయటం ఎందుకు, ఈరోజు ఈ పని చేయటం ఎందుకు? కోసాని కానీ శ్రీరెడ్డి కానీ ఆ రోజున నోరు వాయి పట్టకుండా మాట్లాడి, ఈ రోజున వాటిని ఎదుర్కోలేక సరెండర్ అయిపోయి, మేము సారీ చెబుతున్నాం బేషరతుగా, మేము రాజకీయాల్లోకి అసలు రాము అనే పరిస్థితి తెచ్చుకోవటం ఎందుకు? లేకపోతే ఆర్జీవీ లాగా అరెస్ట్ చేస్తారేమో అనే భయం కొద్దీ ఎక్కడికో పారిపోవటం ఎందుకు? ఏమిటి ఇతనుకున్న బిజీ షెడ్యూలు? అంటే ఈ ఆర్జీవీ చేసే సినిమాలు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న వ్యవస్థలు మొత్తం ఆయనకు అనుకూలంగా పనిచేయాల్సిన అవసరం ఉందా? ఆ రోజున ఈయన తీసిన వ్యూహం సినిమా కావచ్చు, దానికంటే ముందు తీసిన అమ్మరాజ్యంలో కడప బిడ్డలు సంథింగ్ ఏదో ఒకటి తీశాడు. అలాంటి సినిమాల్లో కూడా చంద్రబాబు నాయుడు పోలి ఉన్న వ్యక్తి, లోకేష్ని పోలి ఉన్న వ్యక్తి, వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ పోలున్న వ్యక్తుల్ని పెట్టి సినిమాలు తీసి నోటికొచ్చిన అడ్డమైన ప్రచారం మొత్తం చేశాడు. అదేమంటే సినిమాలో ఉన్న వెసులుబాటు ఇది, కథ ఎలాగైనా ఊహించుకొని రాసుకోవచ్చు అనే ఉన్న వెసులుబాటుని ఈ రకంగా దుర్వినియోగం చేసుకుంటే ఈ రోజులు కేసులు రాకేం చేస్తాయి? అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెబుతున్నట్టుగా కానీ, జగన్మోహన్ రెడ్డి చెబుతున్నట్టుగా కానీ, ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఆ మాట చెప్పేవాడు, చంద్రబాబు నాయుడు ఇంకెంతకాలం ఉంటాడు, ఆయనకు వయసు మీద పడిపోతుంది, లోకేష్ ఎందుకు పనికిరాని వాడు, అసలు అసమర్థుడు, 30 సంవత్సరాల పాటు నేనే అధికారంలో ఉంటాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బీట్ చేసేవాళ్ళు ఎవ్వరూ లేరు అని చెప్పిన ఆ మాటల్ని వీళ్ళు ఖచ్చితంగా నమ్మి ఇలాంటి దుశ్చర్యలు మొత్తానికి పాల్పడితే ఈ రోజున అరెస్ట్ కోసం వస్తే పారిపోయి దాక్కుని కూర్చోవలసిన అవసరం వచ్చింది. ఎంత దూరం పారిపోతాడు, ఎక్కడికని పారిపోతాడు, ఆ విషయం కూడా తెలుసుకోకుండా ఏది పడితే అది మాట్లాడి ఇప్పుడు పారిపోతుంటే ఎవరికి లాభం, ఎవరికి నష్టం? ఇదే ఈరోజు కుండబద్దలు.